ఇక మహానటులకైతే మానవత్వం లేదన్నట్లుగా ప్రస్తుతం అటు తెలుగు రాష్ట్రాల్లో వరద సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుందనే చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వరదలకు సంబంధించి అటు తమిళ స్టార్లు కావచ్చు, అలాగే మలయాళ స్టార్లు కూడా ఎవరూ కూడా రియాక్ట్ అవ్వకపోవడం అయితే ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లుగానే తెలుస్తోంది. మరోవైపు వయనాడ్ విలయంకు సంబంధించి కావచ్చు, పక్క రాష్ట్రాల్లో ఏవైనా విలయాలు వరద బీభత్సాలు వస్తే మన టాలీవుడ్ స్టార్లు అయితే స్పందిస్తారు. కానీ ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సానికి సంబంధించి అటు తమిళ కావచ్చు, అలాగే మలయాళ స్టార్లు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు అన్నట్లుగా ప్రస్తుత ఉదంతాలు అయితే మనకు తేటతెల్లం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు ప్రకృతి వైపరీత్యాలకు మన టాలీవుడ్ స్టార్లు అయితే చెల్లించి విరాళాలు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోట్ల రూపాయల విరాళంతో అటు టాలీవుడ్ అయితే ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వరదలకు సంబంధించి కనీసం ఒక ట్వీట్ కూడా అటు తమిళ్ కావచ్చు, అలాగే మలయాళ స్టార్ హీరోలు ఎవరూ కూడా చేయనట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి అటు నెటిజన్లు అయితే అటు సోషల్ మీడియాలో ఒక విమర్శలు అయితే గుప్పిస్తున్నట్లుగా ఓవరాల్గా మనకు తెలుస్తోంది. ఇక మహానటులకైతే మానవత్వం లేదన్నట్లుగా కూడా ప్రస్తుతం అయితే స్పష్టమవుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అయితే అందిస్తారు. టీవీరావు, చెప్పండి, అటు పక్క రాష్ట్రాల్లో అయితే ఒకంత వరద సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన టాలీవుడ్ స్టార్లు అయితే స్పందించి విరాళాలు కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు, ఒకంత చెల్లించని సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఓవరాల్గా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చుంటారు? రైట్ మాధురి, వరదలు సంభవించినప్పుడు ప్రధానంగా తెరపైకి వచ్చే వాళ్ళంతా కూడా సినీ నటులు, ఏదైతే ఈ వెండి తెరకు సంబంధించినటువంటి యాక్టర్ అండ్ యాక్ట్రెస్ వీళ్ళందరూ కూడా ఒకసారిగా తెరపైకి వస్తారు. తమకు తోచినటువంటి దాతృత్వాన్ని, తమకు సంబంధించిన వితరణ సాయం రూపంలో అందించి ఎవరైతే వరద బాధితులైతేనేమి, ఇలాగా సైక్లోన్ బాధితులైతేనేమి, ఎవరైనా కూడా ఈ బాధితులు ఎవరైతే ఉంటారో వారికి తాము చేయగలిగినంతలో ఎంతో కొంత మేలు చేసేటటువంటి బాధ్యతను తీసుకునేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఒక ఏదైతే సెలబ్రిటీలే ఇది ఎందుకు చేయాలి అని అంటే కనుక దీనికి కారణం కూడా ఉంటుంది. ఎందుకంటే సినిమా హీరోలను చూడటానికి వాళ్ళు పెద్ద ఎత్తున ఎంత ఖర్చు అయినా పెట్టి వందలు వేల రూపాయలు ఖర్చు పెట్టి కూడా వారంతా కూడా ఏదైతే సినిమాలు చూడటానికి రావడం అట్లా వచ్చి వాళ్ళని అభిమానిస్తారు. కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో ఆనందంతో పాటుగా ఏదైతే అభిమానించే అభిమానులు వీరంతా కూడా కష్టకాలంలో ఉన్న సమయంలో ఎంతో కొంత తమ తోచిన సాయం చేయాలనేటటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి ఇటువంటి ప్రక్రియలోనే ఇటీవల జరిగినటువంటి వయనాడు ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇటువైపు తెలంగాణ నుంచి కానీ మన తెలుగు నటులు పెద్ద ఎత్తున స్పందించారు, భారీగా విరాళాన్ని ప్రకటించారు, ఏదైతే తమ దాతృత్వాన్ని చాటుకోవడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో మన హీరోలు ఏదైతే తెలుగు హీరోలు సినిమాలు కూడా పెద్ద ఎత్తున ఆడుతూ ఉంటాయి. మరి ఆడేటటువంటి క్రమంలో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లో మారుమోగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఒక రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, చిరంజీవి కానీ, ఇటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కానీ పెద్ద ఎత్తున భారీ లెవెల్లో అక్కడ లోకల్ హీరోలకు మించి ఆడుతూ ఉండేటువంటి పరిస్థితి. అక్కడ బాక్సాఫీసులు కూడా కొల్లగొట్టేది మన టాలీవుడ్ హీరోసే. మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉద్దేశంలో దృష్టిలో పెట్టుకొని, అక్కడ సిచ్యువేషన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ భారీగా చిరంజీవి అయితేనేమి, రామ్ చరణ్ అయితేనేమి వేరువేరుగా విరాళాలు ప్రకటించారు. అలాగే ఇటువైపు రామ్ చరణ్తో పాటు ఇటు అల్లు అర్జున్ కూడా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. అయితే ఇప్పుడు చూస్తే మలయాళ అలాగే తమిళ హీరోలు అయితే కనుక ఏకంగా మానవత్వం లేని మహానటులా వీళ్ళు అనేటటువంటి అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు కూడా ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద విలయంలాగా ఏదైతే 2-3 రోజుల పాటు భారీగా ఎడతెరిపి లేని కురిసినటువంటి వర్షాలకు అతలాకుతలమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ రోజుకి ఇంకా తేరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వరదలు ముంచెత్తాయి, బురదమయమైపోయాయి, ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, రోడ్లకు గళ్ళు పడిపోయాయి, ఊరూరుకు మధ్య సంబంధాలు తెగిపోయాయి, ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కానీ మనం చూస్తున్నాం. అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే మలయాళ హీరోలు కానీ ఇటువైపు తమిళ హీరోలు కానీ ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి లేదు. కనీసం ఒక సుహృద్భావంగా సానుభూతి తెలిపినట్టు సంఘీభావం తెలిపినట్టు ఒక ట్వీట్ కూడా ఎక్కడా లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏదైతే మానవత్వం అనేటటువంటి తెలుగు హీరోలకే పేటెంటా, లేదంటే అది మాకు అక్కర్లేదని పొరుగునటువంటి
కోలీవుడ్ మాలీవుడ్ హీరోలు అనుకుంటున్నారో ఏమో కానీ అటువైపు చూస్తే కమల్ హాసన్ సినిమాలు ఇక్కడ తెలుగు హీరోలతో పోటీపడి ఆడుతుంటాయి. అలాగే రజనీకాంత్ సినిమాలు ఇక్కడ తెలుగు హీరోలతో పోటీపడి నడుస్తూ ఉంటాయి. మరి ఇటువంటి సూర్య ఇలా కొంతమంది హీరోలను తీసుకుంటే మమ్ముట్టి కానీ వీరంతా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితమైన నటులు. కానీ వీరి దగ్గర నుంచి కనీసం సాయం రూపంలో ఏమాత్రం కూడా అందలేదు, కనీసం ప్రకటన కూడా చేయలేదు. దీన్ని బట్టి చూస్తే నా ఈ మనసులేని మహానటులు వీళ్ళు మహానటులా లేదంటే విలన్లా అనేటువంటి అనుమానం కలిగే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే టాలీవుడ్ కూడా ఇంకా నేర్చుకోవాలేమో, ఏదైతే పక్క ప్రాంతాల్లో వాళ్ళని చూసి వీళ్ళు కూడా నేర్చుకొని ఎటువంటి సహాయాలు ప్రకటించకుండా ఉంటారేమో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఒక సుహృద్భావ వాతావరణం అనేటటువంటిది రెండు రాష్ట్రాల మధ్య లేకపోతే రాష్ట్రాల మధ్య ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి వాతావరణం ఏదైతే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని మానవత్వం దాన్ని లెక్కలోకి పరిగణించాల్సిన పని లేదు. పెద్దలు చెప్తున్నట్టు కరుణను మించిన సంపద లేదని, ఆ కరుణ వాడి దగ్గర లేనప్పుడు సంపద ఉండి కూడా వృధా అనేటటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అందుకే మహానటులకు మానవత్వం లేదనేటువంటి శీర్షికను ప్రైమ్9 న్యూస్ వరద బాధితుల కోసం తెరపైకి తెచ్చింది. మరి దీన్ని బట్టి చూస్తే టాలీవుడ్ హీరోలు ఎంతగా స్పందించారో వారిని చూసి మలయాళ తమిళ నటులు కూడా నేర్చుకోవాల్సి ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ టీవీరావు.